హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే, నేను టీవీఎస్ రైడర్ తీసుకొని 4 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 4 మంత్స్లో నేను 5700+ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. సో కంపెనీ నుంచి మనకి ఏంటంటే రైడర్లో 3 ఫ్రీ సర్వీస్ వస్తున్నాయి. ఫస్ట్ సర్వీస్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ సర్వీస్ అయితే పెండింగ్ ఉంది. నేను 5700+ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. కంపెనీ వాళ్ళు ఏంటంటే 5500 ఆర్ 6000 లేదా 6 మంత్స్ ఏది ముందైతే అప్పుడు తీసుకురమ్మన్నారు. సో మనకి సెకండ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, దీంట్లో ఏమేమి చేంజ్ అవుతాయి, సర్వీస్ కాస్ట్ ఎంత ఉంది, ఓవరాల్గా అన్ని కూడా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకసారి మీకు ఓడోమీటర్ కూడా చూపించేస్తాను. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఏంటంటే ఇలాంటి కంటెంట్ అనేది చాలా వస్తూ ఉంటుంది. నేను మోటార్ సైకిల్ రివ్యూస్ కానీ రైడ్ రివ్యూస్ కానీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కంటెంట్ మిస్ అవ్వద్దు అనుకుంటే సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు ఏంటంటే మీకు చూపిస్తాను ఓడోమీటర్లో ఎంత ఉంది, అండ్ సర్వీస్ డ్యూ ఇండికేటర్ కూడా 5500 కిలోమీటర్స్కి అయితే వచ్చింది. నేను ఇప్పుడు సర్వీస్ చేయించేది వినయ్ టీవీఎస్ ఆదిలాబాద్లో చేపిస్తున్నాను. సో నా సర్వీస్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో పాటు షేర్ చేసుకుంటాను. సో మీకు ఓడోమీటర్ చూపించే ముందు నా బైక్ కండిషన్ అనేది ఇలా ఉంది, ఒకసారి చూసుకోండి. సో లాస్ట్ 1 వీక్ నుంచి నేను బైక్ అయితే యూజ్ చేయట్లేదు, అయినా కూడా లిటిల్ బిట్ క్లీనే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కొద్దిగా డస్టీగా ఉంది, ఎందుకంటే ఆ ప్లేస్ ఎంత క్లీన్ చేసినా కూడా అంతే. అండ్ ఇక్కడ చూసుకోండి, మనకు చైన్ దగ్గర కానీ సో మిగతా పార్ట్స్ అన్ని కూడా చూసుకోండి. సో ఓవరాల్గా ఇలా ఉంది బండి కండిషన్ అనేది. ప్రజెంట్ 1 వీక్ నుంచి అయితే తీయట్లేదు. రియర్ మోనోషాక్ దగ్గర అయితే చాలా డస్ట్ అనేది ఇక్కడ అక్యుములేట్ అవుతుంది. అండ్ ఓవరాల్గా బైక్ కండిషన్ అనేది ప్రజెంట్ ఇలా ఉంది. సో నేను చాలా నీట్గా మెయింటైన్ చేస్తాను, బట్ లాస్ట్ 1 వీక్ నుంచి ఏంటంటే అంత కేర్ తీసుకోవట్లేదు. ఒకసారి మీకు ఓడోమీటర్ చూపించేస్తాను. ఇక్కడ చూసుకుంటే 5739 కిలోమీటర్స్ అయితే ఇప్పటికి డ్రైవ్ చేస్తాను. అండ్ సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, 5500 కిలోమీటర్స్కి అయితే వచ్చేసింది ఇది. సో ఇది ఓవరాల్గా బైక్ కండిషన్. షోరూమ్కి వెళ్ళేసి మీకు డీటెయిల్గా ఏమేమి చేంజ్ చేస్తారు ఏంటి ఓవరాల్గా చూపిస్తాను. సో డైరెక్ట్ మనం షోరూంలో కలుసుకుందాం. సో ఫైనల్లీ బైక్ అయితే వాష్ అయిపోయి మనకి పైనకి అయితే వచ్చింది. సో ఈరోజు మన బైక్ని అయితే ఈ అన్న రిపేర్ చేస్తున్నాడు. అన్న మీ పేరు? గణేష్. సో గణేష్ అన్న అయితే ఈరోజు మన బైక్ని సర్వీస్ చేస్తున్నాడు. అన్న సెకండ్ సర్వీస్గా నార్మల్గా ఏమేమి చేంజ్ అవుతాయి అన్న? ఫిల్టర్, ఓకే ఓకే, సింథటిక్ ఆయిల్ వస్తుంది. సింథటిక్ ఆయిల్ వస్తుంది. ఓకే, ఎయిర్ ఫిల్టర్, బ్రేక్ ప్యాడ్స్ అవన్నీ చెక్ చేస్తారు నార్మల్గా. థర్డ్ సర్వీస్ మెయిన్ కదన్నా? ఓకే. ప్రజెంట్ ఎయిర్ ఫిల్టర్ అయితే బాక్స్ రిమూవ్ చేస్తున్నారు. ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ అవుతుంది నార్మల్గా దీంట్లో. థర్డ్ సర్వీస్లో చేంజ్ అవుతారని చెప్పి ఫస్ట్ సర్వీస్లో చెప్పారు. సో ఎయిర్ ఫిల్టర్ అయితే బయటకు వచ్చేసింది మనకు. ఎయిర్ ఫిల్టర్ కండిషన్ అనేది ప్రజెంట్ మనకి ఇలా ఉంది. సో మనం నడిపే రోడ్స్ అనేది మరీ అంత దారుణంగా ఉండవు కాబట్టి ఎయిర్ ఫిల్టర్ అనేది బాగానే ఉంది, చేంజ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా మనకి ఇంజన్ ఆయిల్ అయితే డ్రైన్ అయిపోయింది. అండ్ రియర్ మనకి వీల్ అయితే రిమూవ్ చేస్తున్నారు. సో బ్రేక్ లైనర్స్ అవన్నీ చూస్తారు మనకు. సో అన్నీ కూడా ఓకే ఉన్నాయి. బైక్ అనేది లోపల కొద్దిగా సర్వీస్ అయ్యేవారికి మనం బయట ఇక్కడ వెయిట్ చేద్దాం. లోపలైతే చాలా వాయిస్ వస్తుంది, చాలా డిస్టర్బెన్సింగ్ ఉంది, అందుకే నేను బయటకు వచ్చి వీడియో చేస్తున్నాను. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే నార్మల్గా మనకి సెకండ్ సర్వీస్లో ఎక్కువ చేంజ్ చేసే అవసరం ఏం లేదన్నారు. జస్ట్ నార్మల్గా ఒక ఆయిల్ చేంజ్ చేస్తారు. ఆయిల్ కాస్ట్ 800 రూపీస్ ఉంటుంది. అలాగే మనకు చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్కి 60 రూపీస్ అయితే ఉంటుంది. ఓవరాల్గా 860 రూపీస్ అయితే అప్రాక్సిమేట్లీ ప్రైస్ అయితే చెప్పారు. సో మొత్తం ఓవరాల్గా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను బండి కండిషన్ ఎలా ఉంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో తర్వాత సర్వీస్ ఓవరాల్గా అయిపోయిన తర్వాత మీకు కలుస్తాను. నేను బైక్ అక్కడ వదిలేసి ఇక్కడ కూర్చోడానికి రీజన్ ఏంటో తెలుసా? లాస్ట్ టైం నేను సర్వీస్ చేయించినప్పుడు బైక్ దగ్గర ఉంటే నేను కంటిన్యూస్గా వీడియో షూట్ చేశాను. దానివల్ల ఏంటంటే ఆ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో కొన్ని పార్ట్స్ అనేది ప్రాపర్గా ఫినిష్ చేయలేదు. సో అందుకే ఇక్కడ కూర్చున్నాను నేను, ఎందుకంటే అక్కడ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు కాబట్టి బైక్ అనేది ప్రాపర్ సర్వీస్ అవుతుంది. లాస్ట్ టైం ఏంటంటే కొన్ని పార్ట్స్ అనేది మిస్ చేస్తారు సర్వీస్ చేయడము. సో అందుకే ఇక్కడ కూర్చున్నాను ముందు జాగ్రత్తగా. సో ఆయిల్ చేంజ్ చేసేటప్పుడే వెళ్తాను, మధ్య మధ్యలో డిస్టర్బ్ అయితే చేయను. అండ్ ఇంకొకటి నాకు చాలా హ్యాపీగా ఉంది, అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే రీసెంట్గానే మన ఛానల్ 4000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయింది. సో ఈచ్ అండ్ ఎవరీ వన్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నన్ను ఇప్పటి నుంచే కాదు స్టార్టింగ్తో సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇలాంటి కంటెంట్ అనేది చాలా వస్తూ ఉంటుంది. సో సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా చూపించేస్తాను. సో ఇక్కడ చూసుకోండి. సో 4174 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. సో తొందరలోనే 5000 సబ్స్క్రైబర్స్ చేయండి, 10,000 కంప్లీట్ చేయండి. సో నా గోల్ అనేది ఈ ఇయర్ ఎండింగ్ లోపల 10,000 సబ్స్క్రైబర్స్ అనేది క్రాస్ అవ్వాలని చెప్పేసి. సో దానికి మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాంటి కంటెంట్ అనేది చాలా తీసుకొస్తూ ఉంటాను. సో బాయ్స్ ఫైనల్గా అయితే మన బైక్ సర్వీస్ అయితే అయిపోయింది. సర్వీస్ కాస్ట్ అనేది కూడా చెప్తాను. సో బిల్లు కూడా నా దగ్గర ఉంది. సో ఫస్ట్ సర్వీస్తో కంపేర్ చేసుకుంటే నాకు సెకండ్ సర్వీస్ అనేది చాలా నచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం అయితే సర్వీస్ చేశాడు ఆ పర్సన్ అంతా ప్రాపర్గా చేయలేదు, నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. సో ఈ టైం ఎవరైతే చేశారో ఆ బ్రదర్ అయితే చాలా బాగా చేశాడు. లాస్ట్ టైం ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేయలేదు, ఇక కొన్ని చేంజ్ చేయలేదు.
అండ్ క్లీన్ కూడా చేయలేదు ప్రాపర్గా. ఈసారి ఏంటంటే నేను చెప్పకముందే అన్ని ప్రాపర్గా క్లీన్ చేశాడు, ప్రాపర్గా ఫిక్స్ చేశాడు. సో ఒకసారి మీకు బైక్ కూడా చూపిస్తాను. సో బైక్ సర్వీస్ అయిపోయిన తర్వాత బైక్ లుక్ అనేది ఇంకా మరింత షైన్ కొడుతుంది. మెయిన్గా నేను రెడ్ కలర్ తీసుకోవడానికి ఇదే రీజన్. సో చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. ఒక్కొక్క ప్లేస్లో ఏంటంటే కొద్దిగా చూడలేదు ప్రాపర్గా, కానీ ఓవరాల్గా మాత్రం సర్వీస్ బాగా చేశారు. అండ్ 360 వ్యూ అయితే చూడండి. సో ఇది ఓవరాల్గా 360 వ్యూ. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చైన్ అనేది ల్యూబ్ చేపేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ల్యూబ్ ఉంది కాబట్టి నేను ల్యూబ్ చేపేయలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ల్యూబ్ చేసుకుంటాను నేనే. సో దాంట్లో ఒక 60 రూపాయలు అనేది తగ్గినాయి. అక్కడే చేపించవచ్చు, కానీ ఏంటంటే ఇంట్లో ఉంది కాబట్టి సో చేపించలేదు. అండ్ నెక్స్ట్ ఓడోమీటర్ చూపిస్తాను. సో లాస్ట్ టైం మీకు ఎంత చెప్పానో నాకు గుర్తులేదు, ఒకసారి ఇక్కడ చూసుకోండి మీరు. సో 749, ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ తిరిగాను అనుకుంటా. సో సర్వీస్ డ్యూ ఇండికేషన్ కూడా తీపిచ్చేసాను. అండ్ మెయిన్ బిల్లు గురించి మాట్లాడితే మనకు బిల్ అనేది సో ఇక్కడ చూసుకుంటే 799 రూపీస్ అయితే అయింది, 800 రూపీస్ అప్రాక్సిమేట్లీ. ఇదైతే టీవీఎస్ రైడర్ 125 సెకండ్ సర్వీస్ కాస్ట్ 800 రూపీస్ అయింది. ఒకవేళ నేను చైన్ క్లీనింగ్ అండ్ లూపింగ్ కూడా చేపించుంటే ఒక 60 రూపీస్ అనేది పెరిగేది. సో 860 రూపీస్ అయితే అయ్యేది. సో లాస్ట్ టైం నాకు 860 అయింది, ఇప్పుడు ఏంటంటే 800 రూపీస్ అయింది. ఇష్యూస్ అయితే ఏం లేవు, బైక్ అయితే స్టిల్ రన్నింగ్ టూ గుడ్, ఎటువంటి ప్రాబ్లం లేదు, మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఓవరాల్గా ఇదే టీవీఎస్ రైడర్ 125 సెకండ్ సర్వీస్ ఒక డీటెయిల్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటోబాయ్ వీకే.